చేపలు ఫ్రై, సాల్ట్, కారం, పసుపు, పొడి, ఇంట్లో పొడి, కొత్తిమీర పొడి లైట్గా అంతా కలుపుకోవాలి. మసాలా పట్టేటట్టు అన్ని మసాలాలు పట్టించుకున్న చేప ముక్కలకి కంచుట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం మంచిగా మసాలా పెట్టుకున్న చేప ముక్కని వేడైనాక ఆయిల్లో వేసేయాలి. అలా చేప ముక్కలు ఆయిల్లో వేగుతూ ఉంటాయి. అటు ఇటు అనుకోవాలి. చేప ముక్క అనేది కొంచెం గట్టి పడ్డాక మనం దింపుకోవాలి, లేదంటే తునిగిపోతుంది. చేప ముక్క వేగంగానే ఎంత స్మెల్ వస్తుందో తెలుసా, చాలా స్మెల్ వస్తుంది. ఇలా అనుకోవాలి. మళ్ళీ ఇలా కావాలి కలర్. ఓకే ఫ్రెండ్స్, వేగినాయి. వేగితే ఇట్లా ఉబ్బిపోతారు. తర్వాత తీసుకోవాలి ఒకటి ఇంకొకటి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకటి వేసుకుంటున్నా. ఇవి తీసా ఫ్రెండ్స్. మళ్ళీ అన్నీ ఇలాగే కాల్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వేపుకోవడం అయిపోయింది. ఇదే ఆయిల్ని కర్రీ వేసుకోవచ్చు, మిగిలిన ఆయిల్ని. ఇప్పుడు ఇవి కొన్ని కర్రీ వేద్దాం, కొన్ని ఫ్రై, అంతే. కర్రీకి కావాల్సిన సామాన్ ఫ్రెండ్స్, కర్రీకి కావాల్సినవి ఫిష్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ తీసి కొంచెం ఉంచాను. ఓకే ఫ్రెండ్స్, బాగా సామాన్ వేసిన వేడయ్యాక మిర్చి, ఆనియన్, అల్లం, పసుపు, టమాటా, ఇది చిక్కబడ్డాక ఉప్పు, కారం వేస్తాం. ఓకే ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయింది. టమాటా, కారం ఫ్రెండ్స్, తగినంత ఉప్పు, మెంతుల పొడి, ఒక 5 minutes తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. పల్లీల పొడి, నువ్వుల పొడి, కొత్తిమీర పొడి, గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీటిని బాగా కలపకూడదు, ఓన్లీ లైట్ ఇట్లా ఇలా అనుకోవాలి. మిగిలినవి తిననీకి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలింది, కర్రీ అయిపోయింది. ఆఫ్ చేస్తున్నా. తీసి ఉంచు, తీసి ఉంచు, అలాగే తీసి ఉంచు నాకు.